హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో నోరూరించే స్పెషల్ రెసిపీ వేడి వేడి దోశల్లోకి అద్దిరిపోయే చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 4 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, 100 గ్రాముల అల్లం, 8 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా లవంగాలు, పట్ట, మిరియాలు, 2 స్పూన్ల పసుపు, 2 వెల్లుల్లిపాయలు, 1 కేజీ చికెన్ను సిద్ధం చేసి పెట్టుకోండి. వీటిని ఈ విధముగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఈ విధముగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దానిలో 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి చికెన్ని ఒక 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు వేరే పాత్ర పెట్టుకుని అందులో ఒక 6 చెంచాలు నూనె వేయండి. నూనె వేడెక్కాక 1/2 స్పూన ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఇప్పుడందులో ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని దానిలో ఇదివరకే తరిగిపెట్టుకున్న 4 టమోటాలు, 1 స్పూన్ పసుపు వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇదివరకే చేసుకున్న 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకొని దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు వేగనివ్వండి. మసాలా వేగాక రుచికి సరిపడా ఉప్పు వేసి 4 నిమిషాలు కలుపుకోవాలి. అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేయండి. మసాలా అంతా చికెన్కు పట్టేలా ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. చివరగా గ్లాసు నీళ్లు పోసి మూతపెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే ఘుమఘుమలాడే చికెన్ కర్రీ రెడీ. చూస్తుంటేనే నోరూరుతుంది కదూ! ముక్క సాఫ్ట్గా, గ్రేవీ చిక్కగా, పక్కా పల్లెటూరి స్టైల్లో ఈ కర్రీ కుదిరింది. చికెన్లోని జ్యూసీనెస్, ఆ మసాలా ఘాటు కలిస్తే వచ్చే రుచే వేరు. ఇక వేడివేడి దోశలు వేసుకుని ఈ చికెన్ కర్రీతో కలికి తింటే ఆ మజానే వేరు. ముక్కనలా తుంపి గ్రేవీలో ముంచి నోట్లో పెట్టుకుంటే ఆ కారం, ఆ మసాలా ఘాటుకి మనసు మెరిసిపోవాల్సిందే. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీలో ఎంతమందికి దోశ చికెన్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ మరియు సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.